ఆ నలుగురు అని ఏకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా డేట్ ఇక్కడ పెట్టుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందే వీళ్ళు సినిమా థియేటర్లు మొత్తం కూడా బంద్ చేస్తామంటే అసలు చిన్న చితక హీరోలైనా చిన్న చితక నిర్మాతలైనా వాళ్ళ సినిమాలు ఏమి ఉండవు. ఇక వాళ్ళు 1 కోటు 2 కోట్లు 3 కోట్లు పెట్టి కొంతమంది చిన్న నిర్మాతలు చిన్న హీరోలు పెట్టుకుని సినిమా ఒకళ్ళు తీస్తే ఇటు పవన్ కళ్యాణ్ గారి సినిమాకే ఇబ్బందులు సృష్టించినప్పుడు వీళ్ళ సినిమాలకి అసలు ఇబ్బందులు సృష్టించడానికి గ్యారంటీ ఏంటి? అసలు వీళ్ళకి థియేటర్లు కూడా దొరకనియరు. ఆ బాధ ఎవరితో చెప్పుకుంటారు? అలా ఎన్నో జరుగుంటాయి. ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్, మంచి ఇమేజ్ ఉన్న హీరో, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం. ఏదో 30 లేకపోతే 1వ తారీఖు నుంచేనేమో ఈ సినిమాలు మొత్తం కూడా బంద్ చేస్తామని చెప్పి ఈ మధ్యలో వార్తలు వచ్చినాయి. ఇక పవన్ కళ్యాణ్ గారు అతను తీసుకున్న కఠినమైన నిర్ణయం ఏంటంటే మంచి చేసేవాడికి ఎప్పుడు కూడా మంచి దక్కదు. సినిమా ఇండస్ట్రీకి నేనేదో మేలు చేద్దాం అనుకున్నా, కానీ చివరకు ఏమైంది? వీళ్ళు నాకే కీడు చేద్దాం అన్నట్టుగా వీళ్ళు భావించుకున్నప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంది.